ఈరోజు సాగుబడి కార్యక్రమానికి ప్రకృతి వ్యవసాయ రథసారథి ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎక్స్ అఫీషియల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి విజయ్ కుమార్ గారు మన స్టూడియోకి వచ్చున్నారు. ఈరోజు వారితో మనం మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం, స్వాగతం సార్. థ్యాంక్ యూ. విజయ్ కుమార్ గారు, మనం ఆంధ్రప్రదేశ్లో చాలా సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయాన్ని చక్కగా వ్యాప్తిలోకి తెస్తున్నాం. దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా మన ఏపీ ప్రకృతి వ్యవసాయ నమూనాకి, ఆ పద్ధతికి అక్కడ అంత తక్కువ ఏరియాలో ఎక్కువ మంది రైతులు చేస్తున్నది దానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. పూర్వరంగంలో ప్రపంచవ్యాప్తంగా మనం ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడుకున్నప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అని, రీజనరేటివ్ అగ్రికల్చర్ అని, అగ్రో ఎకాలజీ అని రకరకాల పేర్లు వినపడుతూ ఉంటాయి. ఆర్గానిక్ అగ్రికల్చర్ అని అలాగ ఉండింది. వీటి మధ్య ఏమిటి అసలు ఆ డిఫరెన్స్ ఏంటంటారు? కొన్ని ఒక్కోసారి కన్ఫ్యూజింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే డిఫరెన్సెస్ కన్నా సిమిలారిటీస్ గురించి ముందు మాట్లాడదాము. ఓకే. సో సిమిలారిటీస్ ఏమిటంటే రీజనరేటివ్ అగ్రికల్చర్ మరియు న్యాచురల్ ఫార్మింగ్, ద కోర్ బిలీఫ్, సైన్స్తో కూడిన ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్ సిమిలర్. బేసికలీ మొక్కకి రసాయన ఎరువులు కానీ ఆర్గానిక్ ఎరువులు కానీ అవసరం లేదు. భూమిలోనే, గాలిలోనే, నీటిలోనే మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు ఉన్నాయి. భూమిలోనే ఉన్నాయి, భూమిలో ఉన్నాయి, గాలిలో ఉన్నాయి, నీటిలో ఉన్నాయి. ఎండ నుంచి కూడా 2-3 న్యూట్రియంట్స్ తీసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. వాట్ ఈజ్ ల్యాకింగ్ ఈజ్ మొక్క వీటిని అబ్జార్బ్ చేసే, అంటే టు రిసీవ్ దీస్ న్యూట్రియంట్స్, ఆ మెకానిజం అనేది డిస్టర్బ్ అయింది. మన వ్యవసాయం వల్ల, రసాయనాల వల్ల, భూములు బీడు పెట్టడం వల్ల, వర్షాలలో మట్టి కొట్టుకొని పోవడం వల్ల, అడవుల్ని మనము డిస్ట్రాయ్ చేయడం వల్ల. సో ప్లాంట్ డజంట్ రిక్వైర్ ఎనీబడి. ప్లాంట్ ఈస్ కంప్లీట్లీ సెల్ఫ్ సఫిషియెంట్. అందుకే అడవులు పచ్చగా. ఎగ్జాక్ట్లీ, పచ్చగా. దట్స్ రైట్. సూక్ష్మజీవుల ప్రపంచం ఏదైతే ఉందో అది ఇప్పుడిప్పుడు శాస్త్రవేత్తలు దీని గురించి లోతుగా వెళ్తున్నారు. మట్టిలో ఉన్న సూక్ష్మజీవుల గురించి. సో రీజనరేటివ్ అగ్రికల్చర్, న్యాచురల్ ఫార్మింగ్ బేసిక్ బిలీఫ్, నో న్యూట్రియంట్ నీడ్స్ టు బి యాడెడ్ ఎక్స్టర్నలీ. కెమికల్ న్యూట్రియంట్ అవసరం లేదు, ఆర్గానిక్ న్యూట్రియంట్ అవసరం లేదు. సో ఇది భూమిలో ఉన్న పోషకాలని, గాలిలో ఉన్న పోషకాలని, నీటిలో ఉన్న పోషకాలని ఆప్టిమమ్ యూటిలైజేషన్ డిపెండ్స్ ఆన్ హౌ గుడ్ ది సాయిల్ బయాలజీ ఈజ్. సో దానికి ప్రధాన సూత్రం ఏంటంటే మొక్కలు భూమికి ఆహారం ఇస్తాయి ముందు, ఆ తర్వాత తిరిగి వారికి కావాల్సిన ఆహారము అందుకుంటాయి. పరస్పర ఆధారిత పర్యావరణ వ్యవస్థ. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ నాట్ వన్ సైడెడ్. వేరు వ్యవస్థలో ఉంటుంది అలా అంటే. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నాట్ వన్ సైడెడ్. ఈనాళ్ళు ఏమనుకుంటున్నాం, పంట తీసేస్తున్నాం కాబట్టి 40 కిలోల నత్రజని పోయింది, 20 కిలోల ఫాస్ఫరస్ పోయింది, మనం బయట నుంచి వేయాలా అన్నట్లు అనుకుంటున్నాం. ఓకే. అంటే మొక్క తీసేస్తుంది, మొక్క ఇస్ ఓన్లీ ఎక్స్ట్రాక్టింగ్. సో భూమి ప్యాసివ్గా ఇట్స్ జస్ట్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ అని, గ్రోయింగ్ మీడియా మాత్రమే అనే సంకుచిత భావంతో. దాట్స్ రైట్. సో దట్ ఈస్ రాంగ్. సో రీజనరేటివ్ అగ్రికల్చర్, ప్రకృతి వ్యవసాయంలో మొదటి సిద్ధాంతము, అండ్ దిస్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు అండర్స్టాండ్. సో మొక్కలు భూమికి ఆహారం ఇచ్చి ఒక 60% ఆహారం ఏదైతే మొక్కలు ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తున్నాయో ఒక 30% వేర్లలో ఉంటాయి, 30% వేర్ల ద్వారా భూమిలోకి విసర్జిస్తాయి. సో ఇది సూక్ష్మజీవులకు ఆహారమై, సూక్ష్మజీవులు మొక్కకు కావాల్సిన నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, సల్ఫర్, ఒక 40, 50, 60 రకాల పోషకాలు ఏవైతే మొక్కలకు కావాలనో ఆ అందజేసే విధానాన్ని యాక్టివేట్ చేసేది మొక్కలు ఈ ఆహారం ద్వారానే. సో ఈ రకమైన ప్రిన్సిపల్ దట్ ఈస్ కామన్ బిట్వీన్ న్యాచురల్ ఫార్మింగ్, రీజనరేటివ్ అగ్రికల్చర్, to a great extent in natural farming, organic agriculture, agroecology, organic farming. ఇది ఒక బట్ మోర్ స్ట్రాంగ్ ఇన్ రీజనరేటివ్ అగ్రికల్చర్, న్యాచురల్ ఫార్మింగ్. ఆర్గానిక్ అగ్రికల్చర్ కొంతమంది ఏమంటారంటే న్యూట్రియంట్స్ మనం రసాయనాల పద్ధతిలో ఇవ్వాల్సిన అవసరం లేదు, దాని బదులు మనం ఫార్మ్ యార్డ్ మాన్యూర్ కానీ, వర్మీ కాంపోస్ట్ కానీ, చెక్క ఇవన్నీ వేసి ఒక 10-20 టన్నులు హెక్టార్కి వేసి మనము పంటలు పండించవచ్చు అనేది ఒక ఆర్గానిక్లోనే చాలా షేడ్స్ ఉన్నాయి. బట్ ఒక రకంగా అంటే న్యూట్రియంట్స్ బయట నుంచి ఇవ్వాలా,
బల్క్ మనం ఆర్గానిక్ పద్ధతిలో ఇస్తాం, సేంద్రియ పద్ధతిలో ఇస్తామని. ఓకే. బట్ దీనివల్ల రైతులకు ఖర్చు ఎక్కువ అవుతుంది. మేమంటున్నాం అంటే ఏం అవసరం లేదు. సో ప్రకృతి వ్యవసాయంలో బీజామృతం కానీ, ఘనజీవామృతము, ద్రవజీవామృతము, ఇది ఏ రకమైన పోషకాలు భూమికి ఇచ్చేవి కాదండి. సూక్ష్మజీవులకు సిగ్నలింగ్ మెకానిజం ఇది. సూక్ష్మజీవుల్ని నిద్రాణంగా ఉన్న వాటిని యాక్టివేట్ చేసి ఎగ్జాక్ట్లీ పూర్తిగా పనిలో పెట్టడానికి ఉపయోగపడతాయి. ఎగ్జాక్ట్లీ, దట్స్ రైట్. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. ఆర్గానిక్ బయలాజికల్ ఇన్పుట్స్ ఏవైతే ప్రకృతి వ్యవసాయంలో వాడుతున్నామో అవి ఏదో పోషకాలు ఇస్తాయని కాదు. పోషకాలన్నీ ఒక ఎక్స్చేంజ్ సిస్టమ్ ఆల్రెడీ ప్రకృతి ఎస్టాబ్లిష్ చేసింది. ఇది దీనికి దోహదపడుతుంది. సో ఒక రకంగా సిమిలారిటీస్ అంటే రసాయనాలు వాడకూడదు అనేది సిమిలారిటీ. ఈ మెకానిజం ఏదైతే ఉందో ఇది రీజనరేటివ్ అగ్రికల్చర్, ప్రకృతి వ్యవసాయంలో చాలా స్పష్టంగా దీన్ని ఇదే ఆధారం, ఫౌండేషన్ ఫర్ శాస్త్రీయమైన ఆధారం. ఈ పేర్లు ఏమున్నప్పటికీ శాస్త్రీయమైన ఆధారం అది. ఇది ప్రకృతి వ్యవసాయం రైతు, ప్రభుత్వం, పర్యావరణం, వినియోగదారులు, స్టేక్ హోల్డర్స్ అంటాం కదా సార్, అందరినీ గెలిపించే నవతరపు సేద్య మార్గంగా చెబుతుంటారు కదా, దీని వెనక సైన్స్ ఏంటి? మీకు తెలుసు, ఇప్పుడు మనం తినే ఆహారంలో, మన పెద్దలు తినే ఆహారం ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ళ కిందట ఉన్న ఆహారంలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మనం తినే ఆహారంలో పౌష్టిక విలువలు అవి తగ్గినాయి. చాలా డామినెంట్గా ఐరన్ అని, జింక్ అని, మెగ్నీషియం, కాపర్, దిస్ ఆర్ ఆల్ వెరీ వైటల్. చాలా తక్కువ మోతాదులో ఉండాలా. అవి ఇప్పుడు మనం పండించే ఆహార విధానం వల్ల మొక్కలు దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ దిస్ న్యూట్రియంట్స్. సాయిల్లో ఉన్న సూక్ష్మ పోషకాలు లోపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో మన ప్రకృతి వ్యవసాయ విధానంలో ఇప్పుడు మనము డిస్కస్ చేసినట్లు సాయిల్ బయాలజీ యాక్టివేట్ చేసి ప్రతి మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు సరైన మోతాదులో, సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన సమయంలో అందించడం. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద బేసిక్ మెకానిజం. అప్పుడు ఏమవుతుంది, మనం తినే ఆహారంలో మనకు కావాల్సిన పౌష్టికాహారాలు పెద్దల కాలంలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఇప్పుడు అవి లభిస్తాయి. ప్రపంచ వ్యాప్తి దాదాపు ప్రతి సంవత్సరం కూడా 2400 కోట్ల మట్టి కొట్టుకొని పోతుంది. వర్షాలు, భూమి బీడుగ పెట్టడం వల్ల, దున్నడం వల్ల, లోతు దుక్కి వల్ల, అడవులు నాశనం చేయడం వల్ల, గాలితో, నీటితో, ఇది ప్రతి సంవత్సరం కూడా 2400 కోట్ల టన్నులు ప్రతి సంవత్సరం పోగొట్టుకుంటున్నాం ప్రపంచవ్యాప్తిగా. అదే భారతదేశంకి వస్తే 500 కోట్ల టన్నులు. ఎక్కువ, చాలా ఎక్కువ, చాలా ఎక్కువ ఉందని. అంటే మన భూమి, మన ల్యాండ్ మాస్ ఏదైతే ఉందో, భారతదేశం ల్యాండ్ మాస్ అకౌంట్స్ ఫార్ 2.2% ఆఫ్ ద వరల్డ్స్ ల్యాండ్ మాస్. బట్ వీఆర్ లూజింగ్ 21% ఆఫ్ ది టాప్ సాయిల్ దట్ ఈస్ లాస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే నా దృష్టిలో ఒక సాయిల్ ఎమర్జెన్సీ లాంటిది డిక్లేర్ చేయాలండి. అలాంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. అవునండి. దెన్ మనము ఎడారి వైపు వెళ్తాం. అంటే ఇప్పుడు ఆసియా దేశాల్లో, మిగతా దేశాల్లో ఆ పరిస్థితి లేదు. చైనాలో కూడా కొంతవరకు ఉంది. మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రతి దేశంలో మట్టి పోగొట్టుకుంటున్నారు. బట్ మన దగ్గర చాలా యాక్సిలరేటెడ్గా పోతుంది. సో ప్రకృతి వ్యవసాయం వల్ల దీన్ని అరికట్టొచ్చు. సో మనకు భవిష్యత్తులో పంటలు పండాలంటే మట్టి లేకపోతే పంటలు పండవు. అవును, పై పొర చాలా విలువైంది. ఎగ్జాక్ట్లీ. సో మన భవిష్యత్తు కూడా మట్టి మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రకృతి వ్యవసాయము మన ప్రజెంట్ని కాపాడుతుంది, భవిష్యత్తుని కాపాడుతుంది. ఆ తర్వాత ప్రకృతిలో వైవిధ్యత చాలా అవసరం. సో ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే పంట వైవిధ్యత. ఈ పంట వైవిధ్యత ఎంత ఉంటే అంత మట్టికి మంచిది, ప్రతి ఒక్కరికి ఆహారం ఉంటుంది. చీడపీడలకి ఆహారం దొరుకుతుంది, మిగతా ఎవరైతే దీని మీద ఆధారపడి ఉంటారో వారికి ఆహారం దొరుకుతుంది. సో పక్షులు, పాలినేటర్స్, ఇవన్నీ రీజనరేట్ అవుతాయి. సో అబౌవ్ గ్రౌండ్ బయోడైవర్సిటీ, క్రాప్ బయోడైవర్సిటీ వల్ల ఈ బయోడైవర్సిటీ, అర్త్వర్మ్స్ అని, పాలినేటర్స్, రకరకాల బర్డ్స్, ఇవన్నీ రీజనరేట్ అవుతాయి. సో అది ఎన్వైరన్మెంట్కి చాలా మంచిది. బట్ ముఖ్యంగా రైతుకి నిరంతరంగా ఆదాయం వస్తుంది పంట వైవిధ్యత వల్ల. సో నీటి వినియోగం తగ్గుతుంది, బాగా తగ్గుతుంది. దీనివల్ల క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ని అరికట్టడము, రివర్స్ చేయడంలో కూడా ఇది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. దిస్ ఇస్ ద బేసిక్ బిలీఫ్ ఆఫ్
climate scientists across the world. ప్రధానంగా క్లైమేట్ చేంజ్ని అరికట్టడంలో ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఒకటి, వెహికులర్ ఎయిర్ పొల్యూషన్ ఒకటి మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయని అనుకుంటుంటాము. అవునండి. కానీ అసలు వ్యవసాయం ద్వారానే ఇంకా ఎక్కువ దీని వ్యవసాయం ద్వారా వ్యవసాయ పద్ధతి మార్చడం వల్ల జరగాలంట. సో ప్రస్తుతం ఎలా ఉందంటే ప్రపంచవ్యాప్తిగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో ఫుడ్ సిస్టమ్ అనేది దట్ ఈస్ ద నంబర్ 1 కాంట్రిబ్యూటర్ టు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. అదే 34% ఎంత ఉంది. 34% పంట దగ్గర నుంచి చివరికి వినియోగదారుడికి ఆహారం చేరే, ఇంక్లూడింగ్ ఫుడ్ వేస్ట్ అన్ని కంబైన్ చేసి వినియోగదారులు పారేసే ఆహారంతో ఎగ్జాక్ట్లీ. దీన్ని రివర్స్ చేసే శక్తి కూడా వ్యవసాయంలో ఉంది. ఇప్పుడు మనం చేసే వ్యవసాయము క్లైమేట్ చేంజ్కి దోహదపడతా ఉంది. ప్రకృతి సిద్ధాంతాలకి అనుగుణంగా మనం వ్యవసాయం చేస్తే ఇప్పుడున్న ప్రమాదకరమైన సమస్య నంబర్ 1 సమస్య ప్రపంచంలో క్లైమేట్ ఎమర్జెన్సీ. అవును సార్. దాన్ని రివర్స్ చేసే శక్తి కూడా ప్రకృతి వ్యవసాయంలో ఉంది. సో ఇది 365 days గ్రీన్ కవర్, ప్లాంట్ డైవర్సిటీ, ఇంక్లూడింగ్ ట్రీస్ ఇన్ ద క్రాప్స్. సో ఈ సిద్ధాంతాలు చాలా సింపుల్ సిద్ధాంతాలు, ఇవేమి కాంప్లికేటెడ్ సిద్ధాంతాలు కూడా కావు. అది వేస్తే రైతుకు వెంటనే లాభం కూడా వస్తుంది. మీరు ప్రపంచవ్యాప్తంగా ఈ 365 రోజుల మోడల్ ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులని, దేశాలను కూడా ఆకర్షిస్తుంది అంటున్నారు కదా. అంతర్జాతీయంగా FAO కానీ ఇంకోటి కానీ ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? సో ఇది మీకు తెలిసే ఉంటుంది, చాలా ఆఫ్రికా దేశాలలో, అదేవిధంగా ఆసియా, సెంట్రల్ అమెరికా వరుసగా అదే ఎడారీకరణ ఎదుర్కొంటున్నారు, డెజర్టిఫికేషన్ అనేది. సో UNFAO ఆ దేశాల్లో కూడా ఈ మోడల్ చేయొచ్చా సార్? చేయొచ్చండి. ఇది ప్రకృతి సిద్ధాంతాలు అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటాయి. బట్ ఆ దేశానికి అనుగుణంగా కొన్ని ప్రాక్టీసెస్ మార్చుకోవాలి. ఓకే. సో ఇప్పుడు UNFAO నుంచి వారి చీఫ్ సైంటిస్ట్ మాతో మాట్లాడటం జరిగింది. ఇతర దేశాలకి వారు తెలియజేస్తున్నారు. తర్వాత UNCCD కన్వెన్షన్ ఫర్ కంబాటింగ్ డెజర్టిఫికేషన్. యాక్చువల్లీ మన అనంతపురం ఫిల్మ్ అనేది చాలా పాపులర్ అయింది. వారి UNCCD ఈ ఫిల్మ్ తీశారు. UN ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్, దెన్ UN ఫుడ్ సిస్టమ్ సమిట్లో మనల్ని పిలిచారు. నేను ఒక గ్రూప్లో అక్కడ వైస్ చైర్మన్గా ఉన్నాను, ఛాంపియన్స్ నెట్వర్క్ అనే దాంట్లో. సో దానివల్ల కూడా ఇతర దేశాలలో మనం ఏం చేస్తున్నాం అనేది తెలిసింది. జర్మన్ గవర్నమెంట్ చాలా ప్రొయాక్టివ్గా ఇతర దేశాల వారిని మన దగ్గరికి తీసుకొని వచ్చి, ఇతర రాష్ట్రాల వారిని మన దగ్గరికి తీసుకొచ్చి, వచ్చే అక్టోబర్లో దాదాపు 5 ఆఫ్రికా దేశాల నుంచి మన దగ్గరికి వస్తున్నాయి టు లెర్న్ దిస్. సో ఇది ఈ నీటి వినియోగం అంటే వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ డాక్టర్ రతన్ లాల్ అని మీరు వినింటారు, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గ్రహీత. వారు నాతో చర్చించారు, ఇది ఎలా వీలవుతుంది, ఇది ఆఫ్రికాలో ట్రై చేయండి అని వారు సలహా ఇచ్చారు. సో ఇది ప్రపంచంలో కూడా సాయిల్స్ కాపాడకపోతే మనకు భవిష్యత్తు లేదు అనే రియలైజేషన్ మటుకు ఉందండి. సో మనకు ప్రస్తుతము చాలా దేశాల నుంచి ఇంట్రెస్ట్ ఉంది. సెంట్రల్ అమెరికా నుంచి 5 దేశాల నుంచి వారం రోజులు మనతో ఉన్నారు. వెస్ట్ ఆఫ్రికా నుంచి 5 దేశాల నుంచి వచ్చారు. ఇంకా కొంతమంది ఇప్పుడు వస్తున్నారు. శ్రీలంక, నేపాల్, ఇండోనేషియా నుంచి టీమ్స్ వచ్చాయి. సో త్వరలోనే ఇండోనేషియాతో ఒక పార్ట్నర్షిప్. సో మన రైతులు వెళ్ళి అక్కడ ఎక్స్పెరిమెంటల్గా మన రైతులు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. సైంటిస్టులు కాదు, రైతులే గొప్ప సైంటిస్ట్ కదండి. రైతు శాస్త్రవేత్తల కోర్సు కూడా పెట్టాము. ఎగ్జాక్ట్లీ. సో శ్రీలంకకి వెళ్ళటం జరుగుతుంది. ఆ పార్ట్నర్షిప్ కూడా త్వరలోనే ఎంటర్ అవుతాము. నేపాల్. సో ఇది అనేక ఇక్రాఫ్ అని ఉంది, వరల్డ్ అగ్రో ఫారెస్ట్రీ సెంటర్ నైరోబీలో. వారు మనతో పార్ట్నర్గా ఉన్నారు. అండ్ దే ఆర్ ఆల్సో ఎంకరేజింగ్ మోర్ కంట్రీస్. మన భారతదేశంలో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అది చూడడానికి. తర్వాత ఫ్రెంచ్ సంస్థ ఉంది, సిరాడ్ అని, అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో వారు మనతో పార్ట్నర్షిప్లో ఉన్నారు. తర్వాత యూకేలో వివిధ యూనివర్సిటీస్ మనతో పాటు రీసెర్చ్ చేస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ రెడింగ్, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరా, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, జేమ్స్ హటన్ ఇన్స్టిట్యూట్. సో అమెరికాలో చాలా ప్రసిద్ధి చెందిన క్లైమేట్ రీసెర్చ్ థింక్ ట్యాంక్ ఉంది, వుడ్వెల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో యూనివర్సిటీ ఆఫ్ టఫ్ట్స్
అండ్ వుడ్వెల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కలిసి ఒక ఇండియన్ సంస్థ సిఈడబ్ల్యూతో కలిసి ఒక లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఇవాల్యుయేషన్ చేస్తున్నారు. అండ్ రైతులు మహిళల ఇన్వాల్వ్మెంట్ అనేది అది ఒక ఫీచర్. పులివెందుల్లో ఈ లాస్ట్ ఇయర్ మనం ఇండో జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేశాం కదా సార్. అంతర్జాతీయంగా మన రైతుల అనుభవాలని, ప్రకృతి వ్యవసాయ సుసంపన్నమైన అనుభవాలని ప్రపంచ దేశాలకు అందించడానికి, ఒక మంచి డేటా బ్యాంకుని తయారు చేయడానికి, సైంటిస్టులు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి, రీసెర్చ్ చేయడానికి, ఇంకా ఇన్డెప్త్ రీసెర్చ్ చేయడానికి ఈ ఇన్స్టిట్యూట్ మనం ఏర్పాటు చేసాం కదా. ఆ బ్యాక్గ్రౌండ్లో దీని ప్రాధాన్యత ఏముందంటే, ఇది ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫార్ అగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్. ఇది జర్మన్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక 180 కోట్ల గ్రాంట్, 20 మిలియన్ యూరోస్. సో వారేం చెప్పారంటే ఒక సింగిల్ ఇన్స్టిట్యూషన్ ఇండియాలో ఇంత గ్రాంట్ ఎప్పుడు ఇవ్వలేదంట. సో అది మనకు అదృష్టవశాత్తు పులివెందుల్లో ఒక మంచి సెంటర్, గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రత్యేకంగా ఈ ప్రకృతి వ్యవసాయ కేంద్రంగా ఏర్పడడానికి, సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సెంటరు మా ఈ అకాడమీకి ఇవ్వటము, అక్కడ రీసెర్చ్ చేయడానికి ఒక 62 ఎకరాల భూమిని కేటాయించడము. సో ఈ అకాడమీ ఒక 3 పర్పసెస్ అండి. ఇంటర్నేషనల్ సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వారు రీసెర్చ్ ఎఫర్ట్స్, కొలాబరేటివ్ రీసెర్చ్ మన నేషనల్ ఇన్స్టిట్యూట్స్తో కానీ ఇతర ఇండియన్ ఇన్స్టిట్యూట్స్తో మరియు రైతులతో కలిసి మీరు చెప్పినట్లు ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున ఈ అగ్రో ఎకాలజీ మీద ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో దీన్ని విస్తరించడానికి, అదేవిధంగా ఐసిఆర్ సంస్థలతో రైస్ మీద, మేజ్ మీద లాంగ్ టర్మ్ ట్రయల్స్ ఈ అకాడమీ ద్వారా కండక్ట్ చేస్తున్నాము. రైతు పొలాల్లో రాష్ట్రం మొత్తంలో ఈ పరిశోధనలు చేస్తూ ఉంటుంది. అకాడమీ ద్వారా ఐసిఆర్ సంస్థలతో ఒక రీసెర్చ్ ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, మన హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రధాన పంటల మీద ఒక లాంగ్ టర్మ్ రీసెర్చ్ ట్రయల్స్. బట్ దీని ప్రత్యేకత ఏంటంటే రాంబాబు గారు, ఈ రీసెర్చ్ అనేది రైతుల పొలంలో జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ రైతు పొలము అబ్జర్వ్ చేయండి, కన్వెన్షనల్గా అగ్రికల్చర్ చేసే పొలాలు అబ్జర్వ్ చేయండి అనేది. నౌ థర్డ్ అంశం, చాలా ఇంపార్టెంట్ అంశము, రైతు శాస్త్రవేత్తల్ని ఎస్టాబ్లిష్ చేయటం. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి చాలా హీఈస్ వెరీ పర్టికులర్. అది మొన్న కోర్సు కూడా మనం సో ప్రతి రైతు భరోసా కేంద్రం నుంచి ఒక రైతు శాస్త్రవేత్తని తయారు చేయడం. దీనికి ఒక 4 ఏళ్ల కోర్స్ మేము ఇది 7-8 నెలల నుంచి దీని మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో కోర్స్ మొన్ననే జూలై నెలలో ప్రారంభం చేశాము. ఈ 4 నెలల కోర్స్ తర్వాత రైతులకే ఇది ఇట్స్ ఓపెన్ ఓన్లీ ఫర్ ఫార్మర్స్, ప్రాక్టీసింగ్ ఫార్మర్స్, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇంకా లోతైన సెక్షన్ ఇచ్చి ఈ 4 ఏళ్ల తర్వాత వారికి బిఎస్సి న్యాచురల్ ఫార్మింగ్ డిగ్రీ ఒకటి ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో 75% ఇస్ ప్రాక్టికల్ వర్క్. సో నెలలో ఒక వారం రోజులు వారికి అకాడమిక్ సెషన్స్ ఉంటాయి. 3 వారాలు వారి పొలంలోనే వారి పని చేయాలా, వారి గ్రామంలోనే వారు చేస్తుంటారు. సో దీంట్లో గ్రాడ్యుయేషన్ కండిషన్స్, పరీక్షలు పాస్ కావడం ఒకటే కాదు, రైతు శాస్త్రవేత్త ఒక 4 ఏళ్లలో మంచి కెపాసిటీ సంపాదించి వారి వ్యవసాయం ద్వారా కనీసం నెలకి 50,000 రూపాయలు సంపాదించాలి. ఓకే, ఎంత విస్తీర్ణంలో సార్? వాళ్ళ ఇష్టం, 2 ఎకరాలు ఉండొచ్చు, 3 ఎకరాలు, యావరేజ్ 2 acres. ప్రతి రైతు 50,000 నెలకి ఆదాయం వచ్చేలా. దాట్స్ రైట్. అది గ్రాడ్యుయేషన్ క్రైటీరియా, పరీక్షలు పాస్ కావడం కాదు. ఓకే ఓకే, అలా చేసినప్పుడే వాళ్ళకి డిగ్రీ పూర్తవుతుంది. డిగ్రీ కోర్స్ పూర్తవుతుంది. కావాలంటే 6 నెలలు ఎక్స్టెండ్ చేస్తాం ఎవరైనా చేయకపోతే. ఇప్పుడు వీళ్ళనే విదేశాల్లో విస్తరణ దీనికి కూడా పంపిస్తారు. ఎగ్జాక్ట్లీ, ఇలాంటి క్వాలిఫై అయిన వాళ్ళని. తర్వాత వీరు వారి గ్రామంలో ఒక 50 మంది రైతులను ఇట్లా తయారు చేయాలి. దానికి వారికి మంచి ట్రైనర్గా అయ్యే శిక్షణ ఇస్తాం. ఆ తర్వాత వారి గ్రామాన్ని ఒక క్లైమేట్ రెసిలియంట్ విలేజ్, భవిష్యత్తులో వచ్చే వాతావరణ పరంగా ఒడుకుదుడుకుల్ని తట్టుకునే విధంగా గ్రామాన్ని తయారు చేసే దాంట్లో వీరు ఒక మంచి పాత్ర పోషిస్తారు. వారు మన రైతు భరోసా కేంద్రంలో ఉన్న విఏఏ,
తర్వాత మన రైతు శిక్షకులు, మహిళా సంఘాల లీడర్లు వారందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఆ గ్రామము నిరంతరంగా మంచి వ్యవసాయ అభివృద్ధి గ్రామంగా మారడము మరియు క్లైమేట్ ఎమర్జెన్సీ, క్లైమేట్ షాక్స్ని తట్టుకునే విధంగా తయారు చేయాలి. అంటే ఇది చాలా గొప్ప ప్రయోజకులుగా తయారవుతారు. ఈ 4 ఏళ్ల కోర్సే కాకుండా ఆ తర్వాత షార్టర్ కోర్సెస్ కూడా పెడతాం. 1 year సర్టిఫికేట్ అని, 2 years డిప్లొమా. శాస్త్రవేత్తలకు కూడా మరి తర్ఫీదు ఇవ్వాలి కదా సార్ మా ప్రకృతి వ్యవసాయంలో? ఓరియంటేషన్ అందుకే యూనివర్సిటీ పెడుతున్నామండి. ముఖ్యమంత్రి గారు ఇంకా పర్టికులర్గా ఉన్నారు యూనివర్సిటీ పెట్టాలి. అవునండి. సో ఎప్పుడైతే యూనివర్సిటీ వస్తుందో అప్పుడు ఈ అకాడమీ ఒక భాగం అవుతుంది. మీరు చెప్పినట్లు శాస్త్రవేత్తలకి రీఓరియంటేషన్ ఆర్ దీని మీద రీసెర్చ్ చేసే ఆసక్తి, ఆ తర్వాత మన యంగ్ ఇంటర్మీడియట్ పాస్ అవుతారు, సో దే వాంట్ టు ఫుల్ టైమ్ కెరియర్స్ ఇన్ న్యాచురల్ ఫార్మింగ్, సో అలాంటి వారికి కోర్స్ పెట్టడానికి, సో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి మన చీఫ్ సెక్రటరీ గారు రీసెంట్లీ ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. సో దాని రూపకల్పన జరుగుతూ ఉంది. అదే చాలా సంతోషం సార్. మీరు ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా ఉన్న ప్రకృతి వ్యవసాయానికి సారథిగా ఉండి ఇంత బాగా నడిపిస్తున్నారు. మీకు వ్యక్తిగతంగా కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మా స్టూడియోకి వచ్చి ఈ విషయాలన్నీ గొప్ప విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు రాంబాబు గారు. అంటే ఫర్ వెరీ లాంగ్ టైమ్ ఐ బీన్ ఇన్స్పైర్డ్ బై యూ. మీరు ఎంతో మీ కాలమ్స్ ద్వారా, మీ రైటింగ్ ద్వారా యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ సో మెనీ పీపుల్. మా ఏటర్ గారు, సాక్షి యాజమాన్యము గత 12 ఏళ్ల నుంచి మనం ప్రకృతి వ్యవసాయం గురించి ప్రత్యేకంగా పేజీ పెట్టి ఎవరు మాట్లాడని రోజుల్లోంచే మొదలు పెట్టడానికి మా సాక్షి యాజమాన్యము, మా ఏటర్ గారు వీళ్ళంతా చేస్తున్నారు సార్. వాళ్ళ ప్రోత్సాహంతోనే నాకు తోచిన వరకు నేను చేయగలుగుతున్నాను. మీరు మీ వారి ఆశీస్సులతోటి. హైలీ క్రియేటబుల్ అండి. ఇట్స్ ఎ గ్రేట్ పబ్లిక్ సర్వీస్. ధన్యవాదాలు సార్.